స్మార్ట్ ఫోన్ల యుగంలో దొంగతనాలు మోసాలు స్మార్ట్ గానే జరుగుతున్నాయి. సైబర్ క్రైమ్ లో ఇప్పుడు తాజా పద్ధతి ఏపీకే ఫైల్స్ పంపి సొమ్మంతా కాజేయడం. ఏపీకే ఫైల్స్ ని క్లిక్ చేయవద్దని ఎప్పటినుంచో చెప్తున్నా తాజాగా మంత్రుల వాట్సాప్ గ్రూపులు ఇతరుల అకౌంట్లు హ్యాక్ కావడంతో మరోసారి ఈ తరహా మోసాలపై సంచలనం రేగుతోంది. మన సొమ్ము భద్రంగా ఉండాలన్నా డేటా సేఫ్ గా ఉండాలన్నా జాగ్రత్త తప్పదు. లేదంటే ఇల్లు ఒళ్ళు గుల్ల కావడం ఖాయం. ఏపీకే ఫైల్స్ తో జాగ్రత్త. అసలు ముందు ఏపీకే ఫైల్స్ అంటే ఏంటి? వాట్సాప్ గ్రూపులపై సైబర్ నేరగాళ్ల పంచ. తెలంగాణ మంత్రులు జర్నలిస్టుల వాట్సాప్ గ్రూపుల హ్యాక్. క్లిక్ చేస్తే 10 నిమిషాల్లో ఖాతాలో డబ్బులు మాయం. ఒక్కరోజే లక్షలాదిగా గ్రూపులకు ఏపీకే ఫైల్స్ పంపిన నేరగాళ్లు. అడ్డు అదుపు లేని సైబర్ గ్యాంగ్ మరో తరహా నేరాలకు తెగబడింది. వాట్సాప్ గ్రూపులపై ఏపీకే ఫైల్స్ పంపి ఫోన్లను హ్యాక్ చేస్తున్నారు. ఒక్కరోజు లక్షలాది ఫోన్లకు ఎస్బీఐ ఏపీకే పేరుతో ప్రమాదకరమైన ఫేక్ ఏపీకేలు వచ్చాయి. ఈ క్రమంలో పలువురు తెలంగాణ మంత్రుల వాట్సాప్ మీడియా గ్రూపులు హ్యాక్ కావడం కలకలం రేపుతోంది. ఆధార్ను అప్డేట్ చేసుకోవాలంటూ ఎస్బీఐ పేరుతో మంత్రులు జర్నలిస్టులకు మెసేజ్లు చేస్తున్నారు. అసలు ఈ మోసగాళ్లు జనాలను బురిడి కొట్టించే పద్ధతి కూడా చాలా నమ్మకంగా ఉంటోంది. తాజా మోసంలో ఎస్బీఐ ఆధార్ అప్డేట్ కోసమనే సాకుని వాడారు. మరో చోట మరోటి వాడతారు. చూడడానికి నిజమైనదిగా ఎక్కడా అనుమానం రాకుండా లింకులలోని పదాలు ఉంటాయి. అసలు ఇలాంటి వాటి బారిన పడకుండా ఉండాలంటే పనికి మాలిన అవసరం లేని లింక్స్ క్లిక్ చేయకుండా ఉండడమే సరైన దారి. కొత్తగా ఇప్పుడు లేటెస్ట్గా జరుగుతుంది ఈ ఏపీకే బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు ఏంటంటే దీంట్లో మీకు వాట్సాప్లో ఎవరైనా మీకు కాల్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరైనా గ్రూప్స్ ఉంటారో ఎవరికైనా నెంబర్ ఏదైనా వాళ్ళు కాల్ చేసుకొని ఎవరికైనా ఫోన్ హ్యాక్ అవుతుంది. వాళ్ళ వాట్సాప్ని వాళ్ళు చాలామంది 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ పెట్టుకోరు. అది వాళ్ళ అకౌంట్ వాళ్ళు ఓటీపీ గీటీపీ ఎట్లా అట్లా తీసుకొని వాళ్ళ వాట్సాప్ని యాక్టివేట్ చేసుకుంటారు. దాని తర్వాత వాళ్ళు ఏవైతే గ్రూపులు ఉన్నాయో అన్నింటిలో ఈ ఏపీకేలు పెడుతుంటారు. ఇవి ఏం ఏపీకేలు? మీ కేవైసీ అప్డేటు, లేదా బ్యాంక్ సంబంధించింది, లేదా ప్రధానమంత్రి గారు ఏదన్నా స్కీమ్ తీశారు, ముఖ్యమంత్రి గారు ఏదైనా స్కీమ్ తీశారు, ఆరోగ్యశ్రీయో ఏదో ఒకటి అట్లా రకరకాల ఏవైతే న్యూస్లు జరుగుతుందో దానికి సంబంధించి ఒక పేరు పెట్టేసి దానికి లోగో పెట్టేసి ఆ యాప్ని లాంచ్ చేసేస్తాడు. తాజాగా తెలంగాణలో మోసం చేసిన లింక్ చాలా సహజంగా కనిపించడంతోనే ఎక్కువ మంది ఇలా లింకులు క్లిక్ చేస్తున్నారు. గత 2 రోజులుగా వాట్సాప్ గ్రూపులు హ్యాక్ అవుతున్నాయని రిపోర్టులు వచ్చినట్లు అధికారులు చెప్తున్నారు. వాట్సాప్ గ్రూప్ లో సడన్ గా ఒక గ్రూపుకు ఐకాన్ మారిపోయి ఎస్బీఐకి సంబంధించిన ఐకాన్ వచ్చిందని, దీంతో ఆ గ్రూప్ హ్యాక్ అయినట్లుగా సైబర్ నిపుణులు చెప్పారు. హ్యాకర్లు డేటాను దొంగిలించడం కోసం లేదా అకౌంట్ను కంట్రోల్లోకి తీసుకోవడం కోసం ఏపీకే ఫైల్స్ పంపిస్తున్నారని పోలీసులు చెప్తున్నారు. తెలియక ఏపీకే ఫైల్స్ ను ఓపెన్ చేయవద్దని, ఫార్వర్డ్ చేసే మెసేజ్లతో జాగ్రత్తగా ఉండాలని, ఇందుకోసం వాట్సాప్ లో 2 స్టెప్ వెరిఫికేషన్ చేయాలనేది సైబర్ పోలీసుల సూచన. అసలు ఇలా ఫ్రాడ్ లింకులు ఏ రూపంలోనైనా వస్తాయి. అవి వాట్సాప్ మాత్రమే కాదు, టెక్స్ట్ మెసేజ్ రూపంలోనైనా రావచ్చు. స్మార్ట్ ఫోన్లకు వాట్సాప్ మెసేజ్ రూపంలో ఎక్కువగా ఇలా మోసాలు జరుగుతున్నాయి. అసలు ఇవెంతగా మారిపోయాయంటే నిజంగా ఆర్బీఐ నుంచి అప్డేట్ మెసేజ్ వచ్చినా మనం నమ్మలేం. అంతగా చీటింగ్ కి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓ వైరస్ ఉన్న మాల్వేర్ ని ఫోన్ కి పంపడం, దాంతో అప్డేట్ యువర్ ఆధార్ అని చెప్పి మాల్వేర్ ఏపీకే పంపుతారు. ఇన్స్టాల్ చేస్తే స్క్రీన్ రికార్డింగ్ అయి ఎస్ఎంఎస్ ఓటీపీ యాక్సెస్ వస్తుందని, యూపీఐ యాప్స్ ఆటో లాగిన్ అవుతాయని సైబర్ ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు. వాట్సాప్ గ్రూప్ లో ఏపీకే ఫైల్ రాగానే ముందసలు పంపిన వారి నెంబర్ బ్లాక్ చేయాలని, ఆ మెసేజ్ ను డిలీట్ చేసి గ్రూప్ లో ఉన్నవారికి కూడా ఇది స్కామ్ అని చెప్పాలి.
ఏపీకే ఫైల్ ఇన్స్టాల్ చేసి ఉంటే వెంటనే ఫోన్ను ఏరోప్లేన్ మోడ్లో పెట్టాలి. బ్యాంక్ కస్టమర్ కేర్ కి ఫోన్ చేసి నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, యూపీఐ అన్నీ బ్లాక్ చేయాలి అనేది సైబర్ క్రైమ్ పోలీసుల సూచన. మీకు ఎప్పుడైనా ఇట్లాంటి ఏపీకే ఫైల్స్ లేదా ఎవరన్నా ఇట్లా ఏదైనా లింక్స్ క్లిక్ చేయమంటే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు లింక్ ఏదైనా ఉంటే ఎలా తెలుసుకోవాలి ఇది ఒక జెన్యూన్ బ్యాంక్ లింకా లేదా ఫ్రాడ్ లింక్ అనేది? ఇప్పుడు మన గవర్నమెంట్ వెబ్సైట్స్కి ఎట్లయితే gov.in లాస్ట్లో .gov ఏదైనా xyz.gov.in అని ఉంటుందో, ఇప్పుడు బ్యాంక్కి కూడా లాస్ట్లో .bank bank.in అనేది మ్యాండేటరీ చేశారు. ఆల్మోస్ట్ అన్ని బ్యాంక్స్కి ఆల్రెడీ వాళ్ళు మార్చుకున్నారు. ఏ బ్యాంక్ వెబ్సైట్ ఓపెన్ చేసినా కూడా లాస్ట్లో .bank.in అనేది మీకు కనిపిస్తుంది. ఒక ఎస్బీఐ మాత్రమే కాదు, ఏ పేరుతో వచ్చినా ఏపీకే ఫైల్ ఇన్స్టాల్ చేస్తే ఆ ఫోన్లోని ఎలాంటి సమాచారమైనా పంపిన వారికి చేరిపోతుంది. ఒక ఏపీకే ఫైల్స్ తోనే అన్ని రకాల కోడ్స్, రీసోర్స్, మేనిఫెస్టో ఇలా సమస్తం రన్ అవ్వడానికి అవసరమైన ఎలిమెంట్స్ మొబైల్స్, సిస్టమ్, ల్యాప్టాప్లలో చేరిపోతాయి. తద్వారా హ్యాక్ చేయబడిన ఫోన్ నుంచి ఎలాంటి సమాచారమైనా తస్కరించవచ్చు. ఆ ఫోన్, ల్యాప్టాప్, సిస్టమ్ నుంచి ఓనర్ ఏ పని చేయగలడో అవన్నీ కూడా ఈ హ్యాకర్లు చేస్తారు. అంతేకాదు ఆ విషయం అసలు ఓనర్కి కూడా తెలియకుండానే జరగాల్సిన నేరం జరిగిపోతోంది. ఫోన్లోని ఓటీపీ, ఎస్ఎంఎస్, యూపీఐ పిన్ మొత్తం హ్యాకర్లకు వెళ్లిపోతాయి. నిమిషాల గ్యాప్లోనే ఖాతాలు ఖాళీ అయిపోతాయి. అందుకే ఎలాంటి లింకులు అస్సలు క్లిక్ చేయవద్దని సైబర్ నేరాలపై అవగాహన ఉన్నవారు సూచిస్తున్నారు.